హాయ్, హలో, నమస్తే. వల్లభనేని వంశీ గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారయ్యా వల్లభనేని వంశీ గారిని అంటే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ఆ, ఒకే ఒక కేసు మీద ఆయన్ని హంటింగ్ చేస్తున్నారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అనేటువంటి ఒక కేసు ఏదైతే ఉందో దాని మీద ఆ కేసు ఆధారంగా అతన్ని హంటింగ్ చేస్తున్నారు. పోనీ అతను ఆ కేసులో అతని ముద్దాయి నెంబర్ ఎంత అంటే 71 అతను. ఆ 71 వ్యక్తిగా నిందితుడిగా పెట్టారు. జనరల్గా ప్రధాన నిందితులు అంటే A1, A2, A3లు ప్రధాన నిందితులు ఉంటారు. సరే, 71 మందిలో ఈయన 71st పర్సన్ అనమాట. అతన్ని హంటింగ్ చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి. సో వల్లభనేని వంశీ గారు ఏం చేశారంటే, తను కొంతకాలం అమెరికాలోనూ అక్కడో ఎక్కడో అరెస్ట్ చేస్తారని తాను ముందుగానే అనుకొని అక్కడికి వెళ్ళి కొద్దిగా షెల్టర్ తీసుకొని ఇండియాలోకి రాకుండా, నియోజకవర్గంలోకి రాకుండా వంశీ గారు అప్పటి నుండి కూడా కొద్దిగా కోర్టులు లీగల్గా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి దానిలో సఫలీకృతమయ్యారు వంశీ గారు. ఆయన ఆ బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ రాలేదు, బట్ అది అరెస్ట్ చేయొద్దు అని మాత్రం కోర్టులో చెప్పింది. మీరు అరెస్ట్ చేయడానికి అంత తొందర ఏమి లేదు, బెయిల్ ఇవ్వాలా లేదనేది మేము 20వ తారీఖు డెసిషన్ తీసుకుంటే అంతవరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. ఈలోపు అతని మీద ఈ యొక్క దాడి కేసులో వల్లభనేని వంశీ గారి మీద ఒక ఎస్సీ వ్యక్తి చేత కేసు పెట్టించారు. ఎస్సీ ఎస్టీ వ్యక్తి మీ చేత కేసు పెట్టించారు. ఈ ఎస్సీ ఎస్టీ వ్యక్తి ఏం చేశారు, అక్కడ కేసు పెడితే అతను నా మీద దాడి చేశాడని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. ఇతను కోర్టులోకి వెళ్ళిన తర్వాత మాట మార్చాడు. ఏమని, నన్ను బలవంతంగా వాళ్ళు అట్లా చెప్పించారు, నన్ను సాక్షిని అని చెప్పి పిలిపించి దాని దగ్గర నుంచి దాన్ని కంప్లైనెంట్గా మార్చారు. అతను నా మీదేం దాడి చేయలేదు, వల్లభనేని వంశీ గారికి నన్ను ఎలాంటి దాడి చేయలేదు అనేది సాక్షాత్తు జడ్జి ముందు చెప్పాడు. అతను జడ్జి ముందు చెప్పి అయినా సరే ఇప్పుడు అరెస్ట్ చేశారు అదే కేసు మీద. ఇప్పుడేమని అరెస్ట్ చేశారు, ఇతను మళ్ళీ తిరిగి కంప్లైంట్ చేశాడట. నన్ను జడ్జి ముందు ఇలా చెప్పు అని నన్ను వల్లభనేని వంశీ కొట్టాడు, బెదిరించాడు, భయపెట్టాడు అని చెప్పేసి వల్లభనేని వంశీ గారు మళ్ళీ ఇతనే కంప్లైంట్ చేశాడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు విజయవాడ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం, అల్టిమేట్గా ఇతని కేసు మొత్తం ఎవరి చుట్టూ తిరుగుతుందంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది కేసు అంతా కూడా. ఇతను ఒక ఎస్సీ ఎస్టీ అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, నేను జస్ట్ ఇమాజినేషన్ చేస్తున్నాను. అటు పక్క అతను ఆ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన్ని అటు టీడీపీ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, వల్లభనేని వంశీ మీద నువ్వు తప్పుడు సమాచారం ఇమ్మని. అదొక పాసిబిలిటీ ఉంది. అదర్ పాసిబిలిటీ, వల్లభనేని వంశీ గారు అతన్ని ఒత్తిడి చేస్తున్నాడు, నేను నేనేమి దాడి చేయలేదని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పమని. ఒకసారి అతను వాళ్ళ వైపు భయపడి చెప్పాడు, ఒకసారి భయపడి వీళ్ళకి చెప్తున్నాడు. ఇది అల్టిమేట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తిని నలగొడుతున్నారు అనేది నాకు ఒకటి అర్థమైంది. అక్కడ ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని, ఆఫీసులో పనిచేసే వ్యక్తిని ఇతరులు నలగొడుతున్నారు టీడీపీ ఆఫీస్లో అనేది ఒకటి అర్థమైంది. ఓకే, మొన్న రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి కేసులో కూడా పులివెందుల టీడీపీ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి చేత ఎస్సీ రవీంద్రారెడ్డి మీద కేసు పెట్టించారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని. అంటే ఇక్కడ క్లియర్గా ఒకటైతే నాకు అర్థమవుతుంది, తెలుగుదేశం వాళ్ళు మీ ఆఫీసుల్లో పనిచేసే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి మీరు వాడుతున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని ఒకసారి మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ నాట్ టు యూజ్ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ టు ఫైల్ పొలిటికల్ కేసెస్. మీ యొక్క అపోనెంట్స్ మీద, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కానీ ఎవరి మీద కానీ అట్లా సేమ్ లైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద పెట్టినా, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద పెట్టినా, లేదా జనసేన వాళ్ళు వీళ్ళ మీద పెట్టినా సరే ఎస్సీ ఎస్టీని మీరు దేనికి వాడుతున్నారు? రాజకీయ కక్షల కోసం కేసులు పెట్టడానికి ఎస్సీ ఎస్టీని కేసులు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్వినియోగం అవుతుంది. కాబట్టి మన సాక్షాత్ సుప్రీంకోర్టు లాంటి దాంట్లోనే ఒక జడ్జిమెంట్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ కేసుని మీరు బహిరంగంగా నలుగురి మధ్య కులం పేరుతో అవమానిస్తే తప్ప
మీరు ఎక్కడో 4 గోడల మధ్య తిట్టినా సరే మీరు కేసు పెట్టకూడదని దరిద్రమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది జీవితంలో అలాంటి దరిద్రమైన జడ్జిమెంట్ నేను ఎక్కడ చూడాలి. అలాంటి జడ్జిమెంట్ వచ్చింది. 4 గోడల మధ్య తిడితే తప్పు కాదన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. అది ఎస్సీ ఎస్టీకి సంబంధించి. అంటే ఎందుకు వచ్చిందంటే ఇది ఇలాంటివి తప్పుడు రీజన్స్ ద్వారా యు ఆర్ బీయింగ్ యూస్డ్. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి వీటికి వాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు అక్కడ దాడి జరిగింది తెలుగుదేశం ఆఫీసు. తెలుగుదేశం వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద దాడి చేయలేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేయలేదా? అక్కడ రెడ్డప్ప గారి మీద దాడి చేయలేదా? మిథున్ రెడ్డప్ప గారు ఇంట్లో ఉంటే అక్కడ రెడ్డప్ప గారు ఒక దళితుల కారుని చిత్తూరులోనో కడపలోనో చిత్తూరులో దాడి చేయలేదా? అతన్ని అదే పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటే కారు తగలబెట్టలేదా? పేర్ని నాని గారి మీద దాడి చేయలేదా? ఎంతమందిని కిడ్నాప్ చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు? ఎంతమందిని కొట్టారు? ఎంతమందిని తీసుకెళ్ళి వీడియోలు రిలీజ్ చేసి పబ్లిక్గా నన్ను క్షమించన్నా, నారా లోకేష్ అన్న అని చెప్పి లోకేష్ కాళ్ళు పట్టించి ఇట్లాంటి కొన్ని వందల వీడియోలు బయటకు వచ్చి ప్రజలు మొత్తానికి తెలిసినవి. దీంట్లో రహస్యాలు ఏం లేవు. ఓకే, ప్రతి దాడులు జరిగాయి. వాళ్ళు మిమ్మల్ని దాడి చేస్తున్నారు. అఫ్కోర్స్ వంశీ గారి మీద, కొడాలి నాని గారి మీద వీళ్ళు కుటుంబాల మీద కొన్ని ఆరోపణలు చేశారని చెప్పేసి, కుటుంబాలను తిట్టారని చెప్పేసి, అది దాని మీద ఏమన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ పొలిటికల్ హంటింగ్ చేస్తే దట్ యూ కెన్ యూజ్ ఇట్ సమ్ అదర్ కేసెస్. ఇట్లా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని యూజ్ చేస్తే ఇప్పుడు ఈ రాజకీయ కక్షలో ఇప్పుడు వచ్చిన కథనం ప్రకారం వంశీ గారు బెదిరించారు, నన్ను అట్లా చేయమని చెప్పి ఒక ఎస్సీ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అతను ముందు చెప్పింది ఏంటంటే టీడీపీ వాళ్ళు బెదిరించారని. ఇప్పుడు వీళ్ళైనా ఒకరైతే ఒక దళితుని మీరు బెదిరిస్తున్నారు. మీ టీడీపీ ఆఫీసులో పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చే మీరు జీతాలు ఎంత ఇస్తారండి? టీడీపీ ఆఫీసులో ఒక ఎస్సీ వాడు ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తారండి జీతాలు? 1,00,000 రూపాయలు ఇస్తారా మీ టీడీపీ ఆఫీస్లో? 2 లక్షలు ఇస్తారా? ఎంత ఇస్తారు చెప్పండి? మహా అయితే 10,000 15,000 రూపాయలు. కంప్యూటర్ ఆపరేటర్ అంతకంత ఎక్కువ ఇస్తారా మీరు? ఆ 10-15,000 రూపాయలకి మీరు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బెదిరించి రాజకీయ గొడవల్లోకి దూకి వాళ్ళని ఇరికిచ్చి దాంట్లో వాళ్ళని చిత్రహింసలు పెట్టి అవసరమా ఇదంతా షెడ్యూల్ కాస్ట్లకి? ఇది ఇలాంటి అన్యాయం అవసరమా అనేది ఒకసారి ఇది ఎంత ఆలోచించుకోవాల్సిన దళితులే ఆలోచించుకోవాలి. అరే మనం దేనికి వాడుతున్నాము? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎందుకు రాజ్యాంగం ఇచ్చాడు? ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు? అది ఎవరి కోసము? ఇక దళితుల్ని ఎక్కడో కులాల పేరుతోటి వివక్ష చూపిస్తూ కాలనీల్లో గొడవలు జరిగిన దగ్గర వివక్ష, ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని తిట్టినప్పుడు, బూతులు తిట్టినప్పుడు, కులం పేరుతో దూషించినప్పుడు మీరు వాడాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ కేసుల్ని చివరికి మీరెట్లా అమ్ముడుపోతారు? ఓకే, ఇప్పుడు దళితుల్లో కొంతమంది అమ్ముడుపోయారు, మొత్తం అంటలా నేను దళితులలో కొంతమంది అమ్ముడుపోతారు. కనీసం ఆ చట్టాలు నన్ను అమ్మకండి అంట. వై డు యూ సెల్ ద ఎస్సీ ఎస్టీ యాక్ట్? దాన్ని ఎందుకు అమ్ముతారు అంట. నేను డబ్బులు తీసుకొని మీరు ఫేక్ కేసులు పెట్టకండి, ఎస్సీ ఎస్టీ కేసులు యాక్ట్లు పెట్టకండి. ఇప్పుడు అక్కడ పులివెందులో పెట్టింది ఒక ఎస్సీ వ్యక్తే, ఇప్పుడు ఈ టీడీపీ ఆఫీస్లో పెట్టింది ఒక ఎస్సీ వ్యక్తి. ఎక్కడ దాడి జరిగితే అక్కడ ఒక ఎస్సీని తీసుకొచ్చి మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారేమో నేను అనుమానం. ఒకవేళ 2 పక్కల అక్కడ ఇక్కడ జరిగి ఉండవచ్చు, అక్కడ ఇక్కడ కూడా ఎస్సీ మీద దాడి జరిగి ఉండవచ్చు. అది పోలీసులు తెలుస్తారు నిజంగా జరిగాయా లేవా అనేది. ఇతను ఒక్కనే ఎందుకు ఇరికిస్తారంటే ఎస్సీ ఎస్టీ వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఒక ఎస్సీని ఇక్కడ ఒక ఎస్సీని ఇరికిచ్చేసి ఈ అల్టిమేట్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద చిరాకు దొబ్బేసి ప్రజలకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఎత్తునుగుతారు. అప్పుడు సరిపోయేది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు సరిగ్గా పనిచేయట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగులు టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగులు బ్యాంకుల్లో సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక మానసికమైనటువంటి ఆలోచన రాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రైవేటైజేషన్గా మొగ్గుతున్నారు. ప్రైవేటైజేషన్ చేయాల్సిందే, బ్యాంకులోకి వెళ్ళి లైన్లో నిలబడితే నాకు 3 గంటలు పడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇట్లా చూస్తున్నాడు నన్ను బ్యాంక్ మేనేజరు, అదే ప్రైవేటులో అయితే 2 నిమిషాల్లో చేస్తారని ఇట్లాంటి పుకారులు అపవాదులు లేపి ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేక క్యాంపెయినింగ్ చేసి వీళ్ళందరూ కలిసి ప్రైవేటైజేషన్కి మొగ్గిస్తున్నారు. వీళ్ళు ప్రైవేటైజేషన్ వైపుకి తీసుకెళ్తున్నారు.
ఎందుకు ఇది లేపి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మీద కూడా ఇలాంటి పుకారు లేపుతారు, ఇట్లాంటి లేపుతారు, ఇది మిస్యూజ్ అవుతుంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు, రాజకీయ కేసులు పెడుతున్నారు అని చెప్పి చివరికి ఎస్సీ ఎస్టీ కేసుని ఎత్తేపిస్తారు. దళితులు ఆలోచించండి భాయ్, మీరు ప్రతిదానికి దోక్కూడదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి యూ ప్లీజ్ రిఫ్రెయిన్ యువర్ సెల్ఫ్, రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. ఒకసారి ఆలోచించి మనం ఎక్కడ కేసు పెట్టాలి, ఎక్కడ కేసు పెట్టకూడదు. ఇది మనకి ఇచ్చిన ఆయుధము. నీ ఆయుధాన్ని తీసుకొచ్చి నిన్ను కాపాడుకోవడానికి నీకు ఆయుధం ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, నాట్ టు ప్రొటెక్ట్ ద పార్టీస్. అరే నీకు ఎస్సీ ఎస్టీ అనే ఒక కత్తిని ఎందుకు ఇచ్చారండి? అది నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారా స్వామి? మీరు తీసుకెళ్ళి వాళ్ళని కాపాడటానికి కాదు. ఓకే, ఎనివే వంశీ గారిని అరెస్ట్ చేసింది ఇదే జరిగింది. ఒక ఎస్సీ అని అతన్ని అడ్డం పెట్టుకుని అటు ఇటు తిప్పి అతను చివరికి ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నారు. అతను కామెంట్ చేశాడని చెప్పి ఫ్యామిలీ మీద అతని మీద కక్ష ఉన్నట్టుంది, అతని మీద అరెస్ట్ చేశారని నా ఉద్దేశం. దీనికి ఒక ఎస్సీని వాడటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, రాజకీయ కక్షలు ఉంటే చాలా మార్గాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నిర్వీర్యం చేయకండి. థ్యాంక్ యూ.